అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ ప్రశ్న వేసినప్పుడు కండిషన్స్ పెట్టలా, కానీ అనుభవం ఉన్నదాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నేను ఉన్నాను అనుభవం, తర్కం లేదు, వాదాలు లేవు, నిర్వాదాంశము. ఏ విషయమైనా కానీ ప్రతి విషయము కూడా సంపూర్ణంగా అనుభవానుభూతులుగానే ఉన్నది. అనుభవానుభూతులు లేకుండా నేను అనేది లేదు. నేను, మీరు, వారు, వీరు అందరం కూడా మనందరం కూడా అనుభవం ఉన్న వాటినే. అనుభవం ఉన్నవి ఎలా ఉన్నాయి, ఎలా తెలుసుకుంటున్నావు? తెలివి లక్షణంతోనే, సహజ తెలివి లక్షణంతోనే. ప్రతి వారికి తెలివి లక్షణం సహజంగా ఉన్నది. ఆ తెలివితో జ్ఞాపక లక్షణం ఉన్నది, ఆ తెలివితో గమనించే లక్షణం ఉంది, ఆ తెలివితో భావించే లక్షణం, శబ్ద లక్షణం, ధ్వని లక్షణం, కదిలే లక్షణం, సుఖం దుఃఖం, మంచి చెడు, పాపం పుణ్యం, రాగద్వేషాలు అన్నీ కూడా కలిసి బతుకు మనుగడ బతకడం జరుగుతోంది. ఆల్రెడీ బతుకుతున్నాం కాబట్టి ఇంకా ఎలా బతకాలి, ఇక ముందు ఎలా బతకాలి ఏముంది? లోకలు, కుంటాళ్ళు, గుడ్డాళ్ళు, అంగవైకల్యులు, ధైర్యస్తులు, యోగులు, రాగులు, అన్నీ రాగద్వేషాలతో ఉన్నవాళ్ళు అందరూ ఇవేమీ లేకుండా ఎవరు బతకడం అన్న కూడా సాగించలేరు. జంతు జాతి, పక్షి జాతి, ఆ ప్రకృతి నీతి ప్రకారంగా మానవుడు తన నీతి అంటే తను ఎక్కడ ఎలా ఉన్నాడో అక్కడ అలాగే ఉంటూ సహజంగా, ఎక్కడ ఎలా ఉన్నాడో అక్కడే ఉన్నాడు అలాగే సహజంగా. నిద్రలో మాట్లాడేవాడిగా లేడు, కళ్ళలో మాట్లాడేవాడిగా ఉంది. సుఖ సుఖాలతో అనేక కోటాను రూపనామాలతో తనకు తానే అయ్యి సంపూర్ణంగా తను ఆ కళ దృష్టిలో మాట్లాడదాం. మనవేడు అవుతున్నాడు, ఆ మనవేడు అవుతే రకరకాల కళలు సెకండ్కి మారిపోతాయి. మేలుకున్నవాడు అప్పుడు మేలుకున్నప్పుడు సెకండ్గా మాట్లాడట్లేదు. ఈ రోజు నాకు 82వ సంవత్సరం వస్తుంది అంటే 82 సంవత్సరాలు అంటే 81 సంవత్సరాలు సంపూర్ణంగా నా శరీరాన్ని నేను స్వేచ్ఛగా అనుభవిస్తున్నాను. ఇక్కడ స్వేచ్ఛ అనేది నా దృష్టిలో స్వేచ్ఛతో నేను అనుభవించేది. నీకు చెప్తే అది స్వేచ్ఛ కాకపోవచ్చు. ఏ విధంగా? తల్లి తండ్రి గురుదైవమో అన్న, తల్లి తండ్రి గురుదైవం కాదు. నాకు వయసు ఉంది, నేను కష్టపడగాను. తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు బ్రతుకు వాళ్ళే బతకాలి. ఎవరికి ఎవరికి సంబంధం ఉంది? పక్షి జాతి లేదా 2 గుడ్లు పెడుతుంది, 10 గుడ్లు పెడుతుంది, పొదుగుతుంది. పిల్లలు ఎక్కడో చదువుతా పాట యొక్క కులగోత్రాలు ఏమీ లేవు, దాని మూలాలు లేవు, వెళ్ళిపోతే బంధుత్వం ఏంటి ఇక్కడ? కాబట్టి నాన్ సెన్స్ ఏమీ ఎక్కలేదు. అని కొందరు మాత్రమే, అది ఎవరైనా కావచ్చు. ఆ కొందరు వేలాది మంది కూడా ఉన్నారు. అలాగే అన్నింటిలో కూడా తల్లి తండ్రి గురువు అతిథులతో సామాన్యంగానే ఉంటూ ప్రేమతత్వంతో మమతాతంతో అనుబంధాలతోనే వాడు గుడ్డిగా ఉన్నా కుంటిగా ఉన్నా ధైర్యస్తున్నా భేదస్తున్నా కుటుంబ సహితంగానే. కుటుంబం అంటే మనకి మానవ సమాజం అంతా కుటుంబమే. మానవ సమాజం అంతా విశ్వ కుటుంబం. లోక సమస్త సుఖనే భవంతు. ఆ విధంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ మనుష్య జాతి మాత్రమే సాటి జీవరాశులతో కలిసిమెలిసి ఉంటూ బతుకుతున్నాడు. ఇంకా ఎలా బ్రతకాలి? సమస్య ఏంటి? బతుకులు అన్నీ వస్తాయి, ఆటో పోటు సుఖం దుఃఖం అన్నీ వస్తాయి. ఇప్పటిదాకా నీ దేహంతో సుఖానుభూతి ఎంత చక్కగా పడ్డావు. మంచి పెళ్ళి అయింది, పెళ్ళికి అనుకూలంగా ఎంత సంతోషిస్తావు. పిల్లలు కలిగే సంతోషం ఎక్కడొచ్చింది? ఆర్థిక బాధ వచ్చింది. ఇప్పుడు ఆర్థిక బాధ అంటే ఏమిటి? ధనం మూలం ఇదేం జగత్తు. ధనం మూలం ఇదేం జగత్తు అయితే మరి ఎలాగా?